మీకు తెలుసా, దేవుడిగా పూజించే శ్రీకృష్ణుడు కూడా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టాడు. మీకు తెలుసా, ఆయన మరణం యుద్ధంలో కాదు, రాజ్యంలో కాదు, ఒంటరిగా అడవిలో జరిగింది. మీకు తెలుసా, కృష్ణుడిని చంపింది శత్రువు కాదు, ఒక సాధారణ వేటగాడు. అసలు కృష్ణుడు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. అధర్మం నాశనమైంది. కాని యుద్ధం గెలిచిన తర్వాత కూడా శ్రీకృష్ణుడి హృదయంలో ఒక నిశ్శబ్దం మొదలైంది. ఎందుకంటే తన అవతార ధర్మం పూర్తయింది. భూమిపై భారాన్ని తగ్గించడానికి వచ్చిన ఆయన పని ముగిసింది. అయితే అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. ద్వారకలో యాదవ వంశం ఎంతో శక్తివంతంగా మారింది. ఎవరూ ఓడించలేని స్థితికి చేరుకుంది. బలం, సంపద, అహంకారం ఇవన్నీ పెరిగిపోయాయి. ఒకరోజు కొంతమంది యాదవ యువకులు ఋషులను ఆటపట్టించారు. ఋషులకు కోపం వచ్చింది. వారు శపించారు. మీ వంశం మీ చేతులతోనే నాశనమవుతుంది అని. ఆ మాట వినగానే అందరూ నవ్వేశారు. కాని శాపం మొదలైపోయింది. కొన్ని రోజుల తర్వాత యాదవుల మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్న మాట పెద్దదయింది. స్నేహితులు శత్రువులయ్యారు. ఇనుపగడ్డితో ఒకరినొకరు కొట్టుకున్నారు. చివరికి యాదవ వంశమంతా తమ చేతులతోనే నాశనమైంది. అది చూసిన కృష్ణుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా జరగాల్సిందే అని ఆయనకు ముందే తెలుసు. ఇప్పుడు అసలు కథ మొదలవుతోంది. అన్నీ ముగిసిన తర్వాత కృష్ణుడు ఒంటరిగా అడవికి వెళ్లాడు. ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. ఆకాశాన్ని చూశాడు. సముద్ర గాలిని విన్నాడు. అతని ముఖంలో బాధ లేదు, భయం లేదు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. కాని అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. అతని పేరు జరా. దూరం నుండి కృష్ణుడి పాదం కనిపించింది. ఆ పాదం జింక చెవిలాగా మెరిసింది. జరా వెంటనే బాణం వదిలాడు. ఒక్కసారిగా బాణం వెళ్లి కృష్ణుడి పాదంలో తగిలింది. అతను దగ్గరకు వచ్చి చూశాడు. అది జింక కాదు, శ్రీకృష్ణుడు. జరా వణికిపోయాడు. భయంతో నేలపై పడిపోయాడు. ప్రభూ, నన్ను క్షమించండి, తెలియక చేశాను అని ఏడ్చాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. లేడు జరా, ఇది నీ తప్పు కాదు, ఇది కాలం నిర్ణయం అని అన్నాడు. ఇక్కడే ఒక గొప్ప రహస్యముంది. పూర్వజన్మలో శ్రీరాముడు వాలిని చెట్టు వెనక నుండి బాణంతో చంపాడు. అదే వాలి ఈ జన్మలో జరాగా పుట్టాడని పురాణాలు చెబుతాయి. అలా కర్మఫలం పూర్తయిందని అంటారు. జరా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కృష్ణుడు మాత్రం కళ్ళను మూసుకున్నాడు. ఆ క్షణంలో ప్రకృతి నిశ్శబ్దమైంది. గాలి ఆగిపోయింది. పక్షులు కూత ఆపేశాయి. శ్రీకృష్ణుడు తన దివ్య రూపంలో వైకుంఠానికి తిరిగి వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిన వెంటనే ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. ఒక యుగం అక్కడితో ముగిసింది. ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలైంది. ఆలోచించండి, శ్రీకృష్ణుడిని ఎవరూ చంపలేదు. ఆయన వెళ్లాల్సిన సమయం రాగానే ఈ లోకాన్ని విడిచిపోయాడు. దేవుడు కూడా కాలధర్మాన్ని గౌరవిస్తే మనిషి అహంకారం ఎందుకు? ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.